అంటే మహాత్మా గాంధీ లా కాలేజ్, అంటే ఈ కాలేజ్ పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైన కారణాలు ఏమున్నాయి సార్? ఇన్ని కోర్సెస్ ఉండగా కూడా లా కాలేజ్ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? శివుని ఆజ్ఞ లేనిదే చీమైన ఉంటుంది అంటారు కదా, అట్లా రాసి పెట్టింది నాకంతే. నేను 1990లో యూత్ కాంగ్రెస్ లో ఉంటే చాలా పెద్ద లెవెల్ కాంగ్రెస్ ఉన్న టైంలో పాణ్య మహావిద్యాలయం అని మన దగ్గర ఒక కాలేజ్ అండి, లా కాలేజ్. అప్పటికి హైదరాబాద్ అది ఒకటే, అది పడాల రామరెడ్డి అంటే. ఆ సార్ దగ్గర ఏదో బంధులో పోయినప్పుడు కూర్చున్నాక, ఏం అబ్బాయి మీకు శివశంకర్ గారు ఎలా ఉంటారంటే, నాకు చాలా దగ్గర సార్, నేను యూత్ కాంగ్రెస్ చాలా పెద్ద అంటే, మీకు శివశంకర్ గారు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అంటే ఇమీడియట్గా మాట్లాడిపించిన ఫోన్లో. మా పిల్లోడు ఏం కావాలంటే చేస్తాను. దండి నరసింహ శాస్త్రి ప్రోద్బలంతో ఇలా కాలేజ్ పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఏంటంటే జస్ట్ అంతే, నేను ఇంటర్మీడియట్ లెవెల్ ఆ లెవెల్ ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే రోడ్డు పైన ఒక మోటార్ సైకిల్ మీద పోతున్నారు ఇద్దరు, నేను పక్కన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి అంటే నేను అడ్వకేట్ అంటే నమస్తే సార్ అని చెప్పి పంపించేసాడు. అడ్వకేట్లకు ఇంత పవర్ఫుల్ ఉంటారా అని చెప్పేసి మనం ఎందుకు చేయకూడదు 10 మందికి అంటే, అదే టైంలో ఈ దండి నరసింహ శాస్త్రి గారు కూడా నాకు చెప్పే వరకు మైండ్లో వచ్చేసింది. మైండ్లో వచ్చిందాడు ఇమీడియట్ గా ఆ పెద్ద ఆయన సలహాతోటి, ఆ పెద్ద ఆయన ఆశీర్వాదంతో నేను చేయడం జరిగింది ఇలా కాలేజ్. ఇది 1990లో జరిగింది. జస్ట్ నౌ 36 years old కాలేజ్. చిన్న యొక్క ప్రేరణ హానరింగ్ అనేది మంచిగా అనిపించింది అన్నమాట. అంటే మనిషికి ఒకటి ఏదైనా చేయాలనుకున్న గట్టిగా సంకల్పం ఉంటే 100% చేస్తారు. కాకపోతే ఏంటంటే లేజినెస్ ఉందనుకో, ఇవాళ పని ఈ రోజు చేస్తే ఏ పని అయినా జరుగుతుంది, ఎవరైనా చేస్తారు. కానీ ఇవాళ పని రేపు జీవితంలో అనుకుంటే జీవితంలో ఏమీ చేయలేరు. అంతే ఇది.